ఏయ్ తొందరగా పని కానిచ్చే ఓటుకు రండి వన్నాళ్ళు తినాలి అర్థమైందా? బాబు ఈ ఊరేనా? ఈ ఊరేనండి. పరంధామయ్య గారు వెళ్ళి తెలుసా? పరందా గారు ఇలా అండి నాకు తెలియపోతాడండి బాబు. ఇదిగో ఇలా నిబ్బరంగా వెళ్ళిపోతారండి. వెళ్ళిపోయిన తర్వాత గుడి వస్తుందండి, ఆంజనేయ గుడి అండి. ఆ గుడిలో ధ్వజస్తంభం కట్టించుకుందండి అక్కడ నానేనండి బాబు. అక్కడ చాలా తిన్నగా వెళ్ళిపోయారు అనుకోండి, కుడే తిరిగితే పాతపట్టు బంగ్లా వస్తుందండి. అక్కడ మనకేం ఉపయోగం లేదండి, కానీ దాని నుంచి ఎడం పక్క అందులోనే 1 2 3 4వ బిల్డింగ్ అండి. అంటే ఇలా లెఫ్ట్కి వెళ్ళి రైట్కి తిరిగితే 4వ బిల్డింగ్. అంతే అంతేనా? చంపిస్తావే బాబు. నువ్వు రైతువా? అవునండి, సొంతదే 20 ఎకరాలు ఉందండి. పక్కనున్న సుబ్బరాజు గారిదండి 25 ఎకరాలు కౌలుకు తీసుకున్నానండి. మొత్తం మీద 45 ఎకరాలు చేస్తున్నానండి. ఏం సుఖం? పాత పద్ధతుల్లో చేస్తారు, ఎండల్లో కష్టపడతారు, దిగుబడి చూస్తే తక్కువ వస్తుంది. అంటే మీకు వ్యవసాయం గురించి తెలుసా అండి? తెలుసా అని అడుగుతున్నావా? వ్యవసాయంలో చాలా పెద్ద చదువు చదివానయ్యా. బాబు సూటు బూటు వేసుకున్నారు కదా, మీకు వ్యవసాయం గురించి ఏం తెలుసులే అనుకున్నానండి. అనుకున్నావా? అనుకుంటావని నాకు తెలుసు. ఆ చెట్టు చూడు, ఎండలో కష్టపడి ఎరువులు వేసి మీరు పండిస్తే ఈ మాత్రం బత్తాయి పడి పడుతుంది. అదే మా టెక్నాలజీతోనే స్ప్రేలు వేసి ఎరువులు వేసి పండించామనుకో ఎంత బత్తాయి పండు కాస్తో తెలుసా? అచ్చా బాబోయ్, మీ ఫోటోకి నిజంగా దండేసి దండ పెట్టారండి బాబు. జామ చెట్టుకి బత్తాయి కనుక ఇస్తారా?